హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వచ్చేసి మీకు మసాలా బిజినెస్ స్టార్టింగ్ విషయంలో అయితే చాలా మందికి అయితే కన్ఫ్యూజన్స్, డౌట్స్ అయితే ఉన్నాయి. నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మసాలా బిజినెస్ ప్యాకెట్స్ చేసే వాళ్ళే ఉన్నారనమాట. వాళ్ళంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ వీడియో అనమాట. ఈ వీడియోలో వచ్చేసి నేను మసాలా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేసుకోవాలి కొత్తగా అనుకున్న వాళ్ళకైతే ఒక టిప్ అయితే చెప్పాలనుకున్నాను. ఏంటంటే స్టార్ట్ చేయాలంటే ఎన్ని ప్యాకెట్స్ తెచ్చుకోవాలో, ఎన్ని తెచ్చుకోవాలో, ఏమేమి తెచ్చుకోవాలో అని చాలా మంది అయితే అనుకుంటా ఉంటారు. ఇప్పుడు మనము ఎవరైనా కానీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు మాత్రము ఒక 3 అయితే నేను చెప్తున్నాను. ఏవి తెచ్చుకోదండి, ఫస్ట్ ఈ 3 అయితే తెచ్చుకోండి. ఈ 3 జరిగినంత మార్కెట్లో సేలు ఇంకా ఏవి అయితే జరగవు. ఈ 3టికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందన్నమాట. నేను సేల్ చేసిన దాంట్లో కూడా ఈ 3 ఎక్కువ పోతాయి అన్నమాట. అందుకోసం అనేసి ఈ 3 అయితే ఫస్ట్గా తెచ్చుకొని మీరు సేల్ చేసుకున్నారనుకోండి, మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. దీనికోసం వచ్చేసి నేనైతే ఏమేమి తీసుకున్నానంటే 3, ఒకటి లవంగాలు అనమాట. లవంగాల ప్యాకెట్, చెక్క, యాలకులు. ఇవి మనకు అన్ని రకాల వంటలలో వండుకుంటుంటారు, అందుకోసం అనేసి ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా అరాటి మొగ్గ అవన్నీ బిర్యానీలలో వండుతారు. ఇవైతే మ్యాక్సిమం అయితే అన్ని కర్రీస్లలో, గరం మసాలాలో యూజ్ చేస్తారు. కాబట్టి ఎక్కువగా సేల్ అయ్యేది ఏది అంటే ఈ 3 అనమాట. ఎవరైనా కానీ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ 3నైతే నేనైతే రెఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ 3 మంచిగా సేల్ అయినాయి. నేను ఎక్కువగా తెచ్చుకుంది కూడా ఈ 3. యాలకలు కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి, కాకపోతే ఇవి కూడా మంచిగా సేల్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే యాలకలు డిఫరెంట్ షాపులలో డిఫరెంట్ రేట్లలో ఉంటాయి. కస్టమర్కు మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే క్వాలిటీ చూస్తారు. క్వాలిటీ అంటే కొంచెం గుడ్డ గట్టిగా ఉందా లేదా మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు ఇవి చెక్ చేసుకోవాలి. వాళ్ళు మనకు తెలియదని వేసి వాళ్ళు ఎట్లంటే ఇట్లా ఇచ్చేస్తారు. అలాంటివి ఇవ్వకుండా అయితే మాత్రం మనం ముందుగా అయితే వీటిని చెక్ చేసుకోవాలి. కొంచెం నేను ఫస్ట్ ఒకసారి తీసుకున్నాను యాలకలు, అప్పుడు కొంచెం పర్లేదు బాగానే వచ్చినాయి. నెక్స్ట్ టైం కూడా పర్లేదు బాగానే వచ్చినాయి. తర్వాత నాకు పోయినప్పుడు ఒక కస్టమర్ చెప్పారనమాట, ఇట్లా గుడ్డలు ఒత్తితే గట్టిగా ఉండాలి, అప్పుడు మంచివి అని చెప్పినారు. అందుకోసం అనేసి నేనైతే ఈ టిప్ చెప్తున్నాను. అదే అనమాట, మనం ఫస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం యాలకలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా చూసుకోవాలి. ఇంకొకటి బిర్యానీ ఆకు కూడా మనకు చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది, కాకపోతే దానికి హోల్స్ ఉంటాయి, అవి చూసుకొని తీసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి యాలకలు మనకు కాస్ట్ తక్కువే, కాకపోతే మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు, చాలా బాగా మంచిగా సేల్ అవుతుంది ఇదైతే. ఈ యాలకలు కూడా మనం తెచ్చుకునేటప్పుడు వాళ్ళు అయితే కొంచెము చెత్త నుసి అంతా వేసి ఇచ్చింటారు. వాటిని అన్నిటిని చెరుక్కొని నీట్గా చేసుకొని వాటిని మనం ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. అలాగే చేసామనుకోండి కొంచెం డస్ట్ ఫీల్ అయితే వచ్చి అసలు మనకి తీసుకోరనమాట. అందుకోసం నీట్గా చేసుకొని ఒక్కొక్కటి కౌంట్ చేసుకొని ఇవి వేసుకోవాలి. ఇవి ఎన్ని వేసుకోవాలి అంటే చెప్తాను. ఇంకా ఇది వచ్చేసి చెక్క కూడా కాస్ట్ తక్కువే, కాకపోతే బాగా సేల్ అవుతుంది అనమాట. ఇలా ఈ 3తోని మీరు స్టార్ట్ చేసినారనుకోండి బిజినెస్ అయితే చాలా బాగా రన్ అవుతుంది. ఫస్ట్ మనకు లో బడ్జెట్తో స్టార్ట్ చేసుకోవచ్చు, చాలా బాగా ఉంటుంది ఈ బిజినెస్లో. మనం 3 తెచ్చుకోవాలి. ఏంటంటే ఈ 3 చాలు, అంతకు మించి అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మనం ప్యాకింగ్ చేసేటప్పుడు చెక్క లవంగాలు కూడా 5 రూపీస్ ప్యాకెట్స్ అయితే చేయొచ్చు. 5 రూపీస్ చేయొచ్చు, 10 రూపీస్ కూడా చేయొచ్చు. 10 రూపీస్ అయితే కొంచెం తీసుకోవడం కష్టం కాబట్టి, అంటే పల్లెటూర్లలో కొంచెం చిన్న షాప్స్ ఉన్న వాళ్ళకైతే 10 రూపీస్ మంచిగా సేల్ అవ్వవు. అందుకు మనము ఇవి 2 మిక్స్ చేసి కూడా 5 రూపీస్ ప్యాకెట్స్ కింద వేసేసుకోండి. అంటే అప్పుడు మీకు 4 షీట్స్ అయితే తయారవుతాయి. ఒకటి లవంగాలు, ఒకటి చెక్క, ఒకటి యాలకలు, ఇంకోటి చెక్క లవంగాలు, అలా 4 షీట్స్ అయితే తయారు చేసుకొని ముందుగా అయితే బిజినెస్ స్టార్ట్ చేసుకునే ఎవరైనా కానీ ఇవైతే స్టార్ట్ చేసుకోండి. ఇంకా యాలకలు వచ్చేసి నేను ఈచ్ 1 రూపీ లెక్క వేసాను. అంటే ఒక్కొక్క దాంట్లో 5 ప్యాకెట్స్, 5 రూపీస్ ప్యాకెట్ కాబట్టి 5 ఉంటాయన్నమాట. ఇవి కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎవరేం పెద్దగా అడగరు, మనం ఇచ్చిన రేట్కే తీసుకుంటారు. కాకపోతే మనం క్వాలిటీ అయితే మంచిగా ఉండేలా చూసుకోవాలి. 5 రూపీస్కి 5 వస్తాయి అంతే. చూడండి ఇలా ఉంటుంది ఈ షీటు. 11 వేసేయండి. నేనైతే ఇక్కడ 10 వేసాను. 11 అయితే వేసుకోండి. వీటికి డిఫరెంట్ కాస్ట్ వేసుకోవాలి. మనము అన్నీ ఒకటే కాస్ట్ వేసుకోకూడదు, డిఫరెంట్గా వేసుకోవాలి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇది అనమాట. 11 ప్యాకెట్లు అయితే మాత్రం 35 రూపీస్కి అమ్ముకోండి. ఇంకా 12 ప్యాకెట్స్ అయితే 40 రూపీస్కి అమ్ముకోండి. ప్రాఫిట్ అయితే బాగా ఉంటుంది. ఇది మాత్రం
షూర్గా చెప్పగలుగుతాను. ఈ మూడితో అయితే ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఇవి ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏంటన్నది వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. మీకు కాకుండా వేరే వాళ్ళకైనా యూస్ అవుతుంది, అందుకోసం అనమాట. ఇక్కడ నేను వచ్చేసి యాలకలు అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట. నేను ఇంకా స్టోర్ పోయి వచ్చిన తర్వాత అయితే ఈ పని కొంచెం చేస్తున్నాను. బండి లేదు కదా, అందుకోసం కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇంకా బండి తీసుకోవాలనేసి కూడా ఉంది. ఎప్పుడు తీస్తానంటే ఈ మంత్లో, అంటే ఈ మంత్ అయిపోయిందంటే ఇయర్తో అయిపోతుంది కదా, అందుకు నెక్స్ట్ ఇయర్కి తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కొత్త బండిలాగా అని వస్తుందంట, అందుకోసం వచ్చేసి ఆపేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇవి ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈజీగానే ప్యాక్ చేయొచ్చు అన్నీ. మనము ఆల్రెడీ లవంగాలు అయితే ఏరేసి పెట్టేశాను, అందుకోసం అనేసి. లవంగాలు వచ్చేసి ఇక్కడ కౌంటింగ్ చేసి వేసుకోవాలి. కౌంటింగ్ వచ్చేసి 17 to 18 అయితే చేసుకోవాలి. ఇంకా ఇది మిషన్ తీసుకొచ్చాను కదా, మొన్న చూపించాను కదా, ఆ మిషన్ అనమాట ఇది. ఇవన్నీ అయితే సీల్ చేసి ప్యాక్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ చేసేకి రాలేదు, తర్వాత అయితే ఈజీగానే వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగానే ఫాస్ట్గా అయితే వర్క్ అయిపోయింది. నాకు చాలా టైం తీసుకునేది, కానీ ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా నాకు ఇక్కడ మీకు చూపిద్దాం అనేసి అనుకున్నాను, కాకపోతే ఒక చేతో సెల్ పట్టుకొని ఒక చేతో అయితే చూపించేకి రాలేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తానమాట. చూడండి, అస్సలు నాకు చూపించేకి రాలేదు. మళ్ళీ భయం వేస్తుంది అది ఎలా యూజ్ చేయాలో. నేను ఫస్ట్ టైం వాడడం కదా, అందుకోసం అది అనమాట. చాలా కష్టం అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు, వీడియో తీసేకి లేదు, అందుకోసం అనేసి నేనే తీసాను. ఇంకా అలా తీసేసాను. ఫైనల్గా అయితే ఇదిగోండి, చూస్తారు కదా, ఒక 4 షీట్స్ అయితే అవుతాయని అనుకుంటున్నాను. ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసి మిషన్ కూడా చాలా బాగా వర్క్ చేసింది అనమాట. మిషన్ కూడా బాగా పనిచేస్తుంది. నాకు ఫాస్ట్గా అయిపోయింది. నేను ఓన్లీ పోసుకోవడం ఒక్కటే నాకు పని అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. వీటినన్నిటిని అయితే రేపు పిన్ చేసేసి అట్టలకైతే చేసేస్తాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మిషన్ అయితే. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. మనం కాల్చామనుకోండి చొట్టలు పోయేది నాకైతే. ఇది చూడండి, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. చూసే కూడా బాగా అనిపిస్తుంది అనమాట. కస్టమర్స్కి తీసుకోవాలన్నా కూడా అలా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. ఈ మిషన్ గురించి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీకు ఏమైనా కావాలి అంటే మాత్రం కామెంట్ చేసేయండి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటన్నది. ఇప్పటికైతే పర్లేదు, కొత్తది కదా అలా అనిపిస్తుండొచ్చు. ఇంకో 2 రోజులు ఉన్న తర్వాత అయితే చెప్తాను. ఇదే ఈరోజు వీడియో అనమాట. నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ నా వీడియో ఇంకొకరికి పోస్ట్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఏదో ఒకటి అయితే కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.